వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ దేవిక భట్నాగర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ. సో మరి దేవిక గారు, అసలు మీ విద్యాభ్యాసం కానీ అసలు ఇవన్నీ కూడా ఎక్కడ జరిగాయి? బేసికల్గా చెప్పాలంటే నేను హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను. ఎస్ఆర్ నగర్లో కాదు, సనత్ నగర్లో సెయింట్ తెరిసాస్ గర్ల్స్ హై స్కూల్ ఉంది. దాంట్లో ఫస్ట్ నుంచి 10th వరకు అక్కడే చదివాను. స్కూలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ వన్ లైఫ్. ప్రతి ఒక్కరి లైఫ్లో స్కూల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను స్కూల్లో చదివేదాన్ని కాదు బాగా. తర్వాత ఇంటర్లోకి టర్న్ అయ్యాను. ఇంటర్లో నాగార్జున జూనియర్ కాలేజ్ ఎస్ఆర్ నగర్లోనే ఉంది, హైదరాబాద్లో. ఇక్కడ జాయిన్ అయ్యాక ఒక్కసారి లోపల నుంచి ఒక విధమైన బర్నింగ్ డిజైర్ అంటారు, లోపల నుంచి కసి అనేది వచ్చింది. చదవాలి, దీంట్లో నేను ఈ రంగంలో బాగా పైకి రావాలి అనే ఒక కసి లోపల నుంచి వచ్చింది. ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తుంది. చాలామంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తారు, ఏమనంటే మా బాబు చదవట్లేడు అనేసి. ఎందుకు చదవట్లేడు, వాడికి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంది అనేది ఒక్కసారి చూసుకుంటే కనుక అక్కడ మనకి అయిపోతుంది. అక్కడే అదే విధంగా నా లైఫ్లో కూడా ఇంటర్మీడియట్ అనేది టర్నింగ్ పాయింట్. అక్కడ డిసైడ్ అయిపోయి నేను ఐ హ్యావ్ టు డూ, నేను టాప్ ర్యాంక్లోనే ఉండాలి, సెకండ్ కూడా వద్దు అని ఒక డెసిషన్ అనమాట, నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకొని అక్కడి నుంచి నా లైఫ్ చక్కగా అయిపోయింది. ఇంటర్ అయిపోయింది, ఇంటర్లో టాపర్గానే ఉన్నాను. తర్వాత డిగ్రీ కాలేజ్ ప్రగతి మహావిద్యాలయ జాయిన్ అయ్యాను కోటిలో. డిగ్రీలో కూడా బాగా చదివేదాన్ని. తర్వాత పీజీ అక్కడే చదివాను. సో ఎంకామ్ దాకా నా స్టడీస్ అలా వెళ్ళిపోయాయి హాయిగా. స్కూల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను స్కూల్లో కూడా నేను స్పోర్ట్స్ మొత్తానికి లీడర్ స్కూల్లో మొత్తం, కానీ చదువులో మాత్రం చాలా డౌన్. సో స్కూల్ లైఫ్ అనేది అలా అయిపోయింది. సో అంటే మీరు ఇంటర్ దగ్గర నుంచి మీ చదువు మొత్తం కూడా మలుపు తిరిగిందనమాట. యా, తప్పకుండా. ఓకే. సో మరి ఎప్పుడైనా స్కూల్ డేస్లో అయ్యో ఇది చేయకుండా ఆగిపోయానే అని చెప్పి అలాంటిది ఏమన్నా అనిపించిందా మీకు? ఎప్పుడు అనిపించలేదు. హ్యాపీగా ఉండేదాన్ని స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు. ఎప్పుడు అనిపించేది, లైఫ్ ఈజ్ టు బి ఎంజాయ్డ్. మన జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్లోనే బాగా చదవాలి, దాంట్లోనే పైకి రావాలి. నాకు ఇంట్రెస్ట్ ఉన్నది స్పోర్ట్సే. స్పోర్ట్స్లో ఎంజాయ్ చేస్తున్నాగా సరిపోతుంది అనుకున్నాను. కానీ ఒక రియలైజేషన్ 10th క్లాస్ ఎండింగ్లో వచ్చింది, అది లైఫ్ కాదు స్పోర్ట్స్ అనేది. దాంట్లో మనం సెటిల్ అవ్వలేము ఎక్కువ కాలం. ఏంటి అంటే మళ్ళీ చదువుకొని లైఫ్లో ఎక్కడైనా స్థిరపడాలి. ఎప్పుడైతే ఆ రియలైజేషన్ వచ్చిందో దెన్ ఐ స్టార్టెడ్. అప్పటిదాకా మాత్రం చాలా ఎంజాయ్ చేసేదాన్ని లైఫ్ని. స్కూల్లో ఎప్పుడైనా స్పోర్ట్స్లో ఉన్న అన్నిట్లో ఆడేదాన్ని. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, లాంగ్ జంప్, జావ్లిన్, బాస్కెట్బాల్, వాట్ నాట్, ప్రతి దాంట్లో ఉండేదాన్ని. సో రియలైజేషన్ స్కూల్లో అయితే రాలేదు, ఎండింగ్లో మొదలైంది అది. ఓకే. సో మరి చదువు అయిపోయిన తర్వాత ఏం చేశారండి? నేను ఇంటర్మీడియట్లో జాయిన్ అయినప్పుడే డిసైడ్ అయిపోయాను, ప్రతి ఒక్కరూ ఇది చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్లో. ఎక్కడ చదవాలి, మనం ఏం అవ్వాలనుకుంటున్నాము. చాలా మంది డిగ్రీ అయిపోతుంది, పీజీ అయిపోతుంది, అప్పుడు అనుకుంటారు ఏం చేయాలి అనేసి. దట్స్ అ ప్రాబ్లం. అట్లా అవ్వకుండా ఎప్పుడైనా ఒక గోల్ని, ఒక ధ్యేయాన్ని నిర్మించుకొని దాని ప్రకారంగా వెళ్ళిపోవాలి. నేను ఇంటర్మీడియట్లో డిసైడ్ అయిపోయాను, నేను లెక్చరర్ అవ్వాలంటే ఏం చేయాలి, దానికి ప్లానింగ్ ప్రకారం ఫస్ట్ కంప్లీట్ యువర్ ఇంటర్మీడియట్ విత్ గుడ్ మార్క్స్, తర్వాత డిగ్రీకి వెళ్ళాలి, డిగ్రీ నుంచి పీజీకి వెళ్ళాలి, పీజీ నుంచి తర్వాత వాళ్ళు లెక్చరర్ అవ్వాలి. ఇదంతా ఒక ప్రాసెస్. ఇది ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్తో పాటుగా ఏం కావాలి, మనకి స్కిల్స్ కావాలి. నేను ఒక పీజీలో గోల్డ్ మెడలిస్ట్గా రావచ్చు, కానీ అక్కడ స్కిల్స్ ఉన్నాయా లేదా, మనకి సబ్జెక్ట్ ఉందా లేదా, టీచర్స్ ఎలా ఉండాలి, టీచర్స్ ఎలా టీచ్ చేయాలి, ఎలా టీచ్ చేస్తే పిల్లలు ఇష్టపడతారు, ఇవన్నీ స్కిల్స్, టీచింగ్ స్కిల్స్ అంటారు. వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేసి నేను ముందుగానే ప్లాన్ చేసుకుని లెక్చరర్ అవ్వాలని. ఇక కాలేజ్లో చదువుతున్నప్పుడు ఫైనల్ ఇయర్లో ఉండగానే నా రిజల్ట్స్ కూడా రాలేదు, అప్పటికే ఆఫర్ వచ్చేసింది నాకు సేమ్ కాలేజ్లో. ఆఫర్ వచ్చేసరికి ఆ కాలేజ్లో జాయిన్ అయిపోయిన లెక్చరర్గా. బట్ చదువుకున్న కాలేజ్ చెప్పడం చాలా కష్టము, ఎందుకంటే పిల్లలందరికీ తెలుసు మన సీనియర్ అనేసి ఒక ఐడియా వచ్చేసరికి వాళ్ళు రెడీ అయిపోతారు వాళ్ళ ఆయుధాలను తీసుకుని. సో ఆ విధంగా ఆ కాలేజ్లో ఒక 1 year కష్టపడ్డాను. తర్వాత మనము ఏమైనా చేయగలము, ఎక్కడైనా బతకగలము, ఎక్కడైనా ఏమైనా చేయగలము. ఆ స్కిల్స్ మనం సంపాదించడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది దొరుకుతుంది. ఆ ప్లాట్ఫామ్ దొరికినాక ఇంకా మనము ఎప్పుడు రొటీన్గా అదే లైఫ్లో ఉండకూడదు. చదువుతున్నాను, చెప్తున్నాను, పిల్లలు వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, నేను రైల్వే స్టేషన్లో ఒక మాస్టర్గా నిలబడ్డాను అంటే సరిపోదు. మన స్కిల్స్ ఇంకా పెంచుకోవాలి. ఎలా చెప్పాలి, ఇంకేం చేయాలి, ఇంకేం చేయొచ్చు. దీన్నే మనం సంస్కృతిలో అంటాం తతః కిం అంటాం. అంటే నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్. ఒక టీచర్ అనేవాళ్ళు ఎప్పుడైనా ఫర్ ఎవర్ ఇన్ దేర్ లైఫ్, ఎప్పటికీ వాళ్ళు తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ
ఒక లైఫ్ లాంగ్ ఒక స్టూడెంట్గానే ఉండాలి, ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంకా స్కిల్స్ పెంచుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఈ విధంగా నేను లైఫ్ స్టార్ట్ చేశాను. తర్వాత పిల్లలకు పాఠాలు చెప్తూనే సబ్జెక్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ చెప్పేదాన్ని. తర్వాత నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుని సాఫ్ట్ స్కిల్స్ అని, కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్, ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి, ఇవన్నీ స్కిల్స్ నేను MBA చేసిన తర్వాత పిల్లలకు చెప్పాలని అనిపించింది. దీంతో స్టార్ట్ చేశాను. నా కాలేజ్లో పిల్లలకి చెప్పేదాన్ని. తర్వాత అనిపించింది వీళ్ళకే కాదు, ప్రపంచంలో చాలామంది ఉన్నారు, దేశం నలుమూలల నార్మల్ టీచర్స్ కూడా కొరతగా ఉన్న విలేజెస్ కొన్ని ఉన్నాయి, వీళ్ళందరికీ ఎలా వెళ్ళాలి, వీళ్ళందరికీ ఎలా చెప్పాలి. సో ఆ విధంగా నేను మొదలుపెట్టి యూట్యూబ్ ద్వారా ఒక ఛానల్ పెట్టుకున్నాను, దేవికా భట్నాగర్ అని. నా ఛానల్ పేరు చాలామంది ఉన్నారు, more than 5 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు దీనికి. సో వీళ్ళకి నేనేం చేస్తానంటే నలుగురికి ఉపయోగపడాలని మొదలుపెట్టాను. నాకున్న స్కిల్స్ అని, నాకున్న నాలెడ్జ్ అంతా దాంట్లో ఈజీ లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో వేయడం మొదలుపెట్టాను. పెట్టిన తర్వాత ఇక జనాలు రావడం మొదలుపెట్టారు, చాలామంది ఉపయోగపడుతుంది, మంచి టాక్స్ ఉన్నాయి, ఎక్కడో ఒక చోట వాళ్ళకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నేర్చుకోవాలనుకున్నా, ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలనుకున్నా, బాడీ లాంగ్వేజ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా, అండ్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా, ప్రతి దానికి ప్రతి టాక్ మీద నేను మంచి అవగాహన ఒకటి పెంచుకుని దాని తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వెళ్ళాను. మనం ఎప్పుడైనా మన దగ్గర నాలెడ్జ్ ఉంటే కనుక ఎవరు ఆపలేరు. మీరు ఎక్కడన్నా ఉండండి, మీరు మారుమూల విలేజ్లో పుట్టి ఉండొచ్చు, లేదా సిటీలో పెరిగి ఉండొచ్చు, లండన్లో పెరగచ్చు, ఎక్కడన్నా పెరగచ్చు. కానీ మీ దగ్గర స్కిల్, మీకంటూ ఒక టాలెంట్ అంటూ ఉంటుంది. ఆ టాలెంట్ ఎప్పుడైతే మీరు గుర్తుపడతారో, మీరు గుర్తుపట్టాలి, వేరే వాళ్ళు కాదు, దాన్ని పాలిష్ చేసుకోండి. ఆ టాలెంట్ని ఒక్కసారి పాలిష్ చేసి మీరు మొదలు పెట్టారంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఇది నా లైఫ్లో నేను గమనించిన విషయం మెయిన్గా. యాక్చువల్లీ కాన్సన్ట్రేషన్తో ఏదైనా మాట విన్నా కానీ, లేదంటే ఎవరైనా ఒక మాట చెప్పినా అది లైఫ్ లాంగ్ అలా గుర్తుండిపోతుంది. సో ఎంతోమందికి అది ఇన్స్పిరేషన్గా కూడా మిగిలిపోతుంది కదా. సో మరి అలాంటిది మీరు ఇలాంటి మోటివేషనల్ స్పీకర్గా మీరు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. సో మరి ఇలాంటి మోటివేషనల్ క్లాసెస్ అనేవి అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఇది చెప్పాలంటే నేను ఎప్పుడో ఒక 10 years బ్యాకే మోటివేషన్ లెక్చర్ స్టార్ట్ చేశాను. 10 years బ్యాకే నేను ఐడియల్ డిగ్రీ కాలేజ్లో ఉన్నప్పుడు మొదలుపెట్టాను ఫస్ట్ టాక్. తర్వాత వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇంకా చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒక లెక్చరర్గా ఉంటూనే సైడ్గా నేను మోటివేషన్ చెప్పుకునేది నా పిల్లలకి, నా స్టూడెంట్సే కదా. అలాగే నేను చెప్పి MBA స్టూడెంట్స్ కాకుండా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా చెప్పేదాన్ని. ఇవన్నీ చెప్పి ప్రాబబ్లీ ఒక 2 years బ్యాక్ అప్పుడు కొన్నిసార్లు నాకు టీవీలో కూడా చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. ఈటీవీ, HMTV అండ్ వనిత టీవీ, ఈ టీవీ ప్రోగ్రామ్స్కి వెళ్ళి ఇలాంటి టాక్స్ అన్ని ఇచ్చేదాన్ని. తర్వాత అనిపించింది ఈ టీవీలో మాట్లాడే కంటే నేనుగా ఒక ఛానల్ పెట్టుకుని నా పిల్లలకు చెప్పుకుంటాను అనుకుని ఇక ఛానల్ పెట్టుకొని, ఇన్స్పిరేషన్ అనేది ఒక నలుగురికి ఉపయోగపడినా చాలు, నలుగురు మన వల్ల బెనిఫిట్ పొందినా చాలు. మనం ఇక్కడి నుంచి తీసుకుపోయేది ఏమీ లేదు, మనం ఇచ్చిపోవాలి. ఒక స్టేజ్ వస్తుంది ప్రతి ఒక్కరి లైఫ్లో, మనము ప్రపంచంలోకి వచ్చింది ఇచ్చిపోవడానికి, తీసుకుని పోయేది ఏమీ లేదు అనే ఉద్దేశంతో ఒక 2 years బ్యాక్ ఛానల్ పెట్టుకున్నాను. అప్పటిదాకా, అంతకుముందు దాకా ఓన్లీ ట్రైనింగ్ టు మై స్టూడెంట్స్. ఛానల్ పెట్టుకున్న తర్వాత ఒక 1 year బ్యాక్ నుంచి నేను టోటల్లీ నా ఛానల్ని ఫోకస్ చేయడం, బయట ట్రైనింగ్ సెషన్స్ చేస్తాను. చాలా కంపెనీస్ కానివ్వండి, కాలేజెస్ కానీ వాళ్ళు పిలుస్తూ ఉంటారు ట్రైనింగ్ సెషన్స్కి. పిలిచినప్పుడు వెళ్ళి ఇచ్చిన 1 గంట 2 గంటలు వాళ్ళకి ఎంత వీలైతే అంత స్ఫూర్తిదాయకంగా వాళ్ళ నరాల్లోకి, వాళ్ళ మైండ్లోకి వెళ్ళే విధంగా మాట్లాడుతూ, వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ, లైఫ్లో మళ్ళా వాళ్ళలో నెగిటివిటీ అనేది రాకుండా ఒక ప్రాక్టికల్గా ట్రైనింగ్ సెషన్స్ చేస్తూ ఈ విధంగా మొదలుపెట్టాను. ఇది ఒక 2 years నుంచి సీరియస్గా నడుస్తుంది. ఛానల్ నడుస్తుంది, దాంతోపాటు ఈ టాక్స్ కూడా, ట్రైనింగ్ సెషన్స్ ఎంప్లాయీస్ కూడా ఇస్తాను. అదేవిధంగా కొన్ని కంపెనీస్ కూడా పిలుస్తూ ఉంటారు, సో వాళ్ళకు కూడా ట్రైనింగ్ సెషన్స్ ఇస్తాను. చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే మన వల్ల డైరెక్ట్గా వాళ్ళు ఇన్స్పైర్ అవుతూ, మనము వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ మనం ఏం అడగక్కర్లేదు, వాళ్ళ ఫేసే చెప్తూ ఉంటుంది దే ఆర్ ఇన్స్పైర్డ్, వాళ్ళు బాగా ఇన్స్పైర్ అనేసి. సో ఆ విధంగా ట్రైనింగ్ సెషన్స్ చాలా ఫోకస్ చేస్తాను నేను. సో మనము దేశంలో ఏదైనా వచ్చామో ఇచ్చిపోయామంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఆపర్చునిటీ మనకి, ఈ ఆపర్చునిటీ అందరికీ రాదు. స్పెషల్లీ ప్రతి టీచర్కి ఆపర్చునిటీ ఉంది, కానీ ఎంతమంది యూజ్ చేసుకుంటున్నారు? మన పిల్లలైన జనరేషన్స్ వస్తూ ఉంటాయి కొన్ని. ఇప్పుడు సపోజ్ నేను ఒక టీచర్గా 10 సంవత్సరాలు ఉన్నంటే 10 బ్యాచెస్ వెళ్ళిపోయినాయి నా ముందర నుంచి. 10 బ్యాచెస్ అంటే ఎంతమంది పిల్లలు, ఎంతమందికి ఎన్ని పాఠాలు చెప్పాము, దాంట్లో మన కంట్రిబ్యూషన్ ఎంత ఉంది?
పిల్లలు ఎంత బాగా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఒక మంచి టీచరు బాగా పాఠాలు చెప్తే కనుక స్టూడెంట్ అనేవాడు చచ్చిపోయేదాకా ఆ టీచర్ని మర్చిపోడు. చచ్చిపోయేదాకా మర్చిపోడు. ఎందుకంటే ఆ టీచర్ అంత ఇన్స్పైర్ చేస్తుంది. ఆ టీచర్ అంతగా అతన్ని లైఫ్ని టర్న్ పాయింట్ టచ్ చేసిన లైఫ్ అది. కాబట్టి ఒక టీచర్ అనే వాళ్ళు అనేది ముఖ్యంగా వాళ్ళు బాగా ఇంప్రూవ్ చేసుకొని చక్కగా చెప్తూ పిల్లల్ని వాళ్ళని బాగు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని డెఫినెట్లీ మనము ఏ రంగం ఎంచుకున్నా కానీ ముఖ్యంగా మనం ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ తీసుకుంటే కనుక ప్రతి స్టూడెంట్ ఏదో ఒకటి అవుతాడు. ఒక డాక్టర్ అవుతాడు, ఒకటి ఇంజనీర్ అవుతాడు, ఒకటి పొలిటీషియన్ అవుతాడు, ఒకటి దొంగ కూడా అవ్వచ్చు. అది కూడా మన చేతుల్లోనే ఉంది. సో కాబట్టి ఏం చేస్తారు? వాళ్ళని బాగు చేస్తారా, కింద పడేస్తారా? మన చేతుల్లోనే ఉంది. పాఠాలు చెప్పడం సరిపోదు. కాలేజ్కి వచ్చాము, పాఠాలు చెప్పాము, వెళ్ళిపోయాము అంటే కనుక అతడు ఓన్లీ టీచర్. ఒక ఉత్తమ గురువు అనేవాడు పాఠాలతో పాటుగా ఇలాంటివన్నీ బాగా చెప్తూ ఉండాలి. స్కిల్స్, వాడి క్యారెక్టర్ని ఫ్రేమ్ చేయడము, వాడి క్యారెక్టర్ని బాగా సరిదిద్దుకోవడం, ఇంకా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి ఎప్పుడైనా టైం దొరికినప్పుడు అతని లైఫ్కి కొంచెం మోల్డ్ చేసే అంతగా ఇన్స్పిరేషన్ చేసేందుకు కొన్ని వీడియోలు చూపించడము, కొన్ని మాటలు చెప్పడము, బయట వాళ్ళని పిలిపించి చెప్పించడము, ఇది చాలా అవసరం. ఇలా చేస్తే ఆటోమేటిక్గా సమాజం అంతా బాగుపడిపోతుంది. సో మరి మేడం, ఎవరైనా మీ మోటివేషనల్ క్లాసెస్ విని తర్వాత ఎవరైనా బాగా సక్సెస్ అయిన వాళ్ళు కానీ, లేదంటే మీ మోటివేషనల్ క్లాసెస్ విన్న తర్వాత చాలా బాగుంది అని చెప్పిన వాళ్ళు కానీ, సో మీకు చెప్పిన తర్వాత ఎలా అనిపించేది మీకు? చాలా. ఎప్పుడైనా నేను ట్రైనింగ్ సెషన్ తీసుకున్న వెంటనే అట్లీస్ట్ ఒక 10-20 మంది నా దగ్గరికి వచ్చేస్తారు. ఆటోగ్రాఫ్ తీసుకోవడము, ఫోన్ నెంబర్ తీసుకోవడము, అండ్ వాళ్ళ యొక్క భావాల్ని ఎక్స్ప్రెస్ చేయడము. మేడం చాలా బాగుంది మేడం, చాలా ఇన్స్పైర్ చేశారు, మీ ఛానల్ చూస్తున్నాము, ఫాలో అవుతున్నాము. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను IOCL అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ట్రైనింగ్ సెషన్ పిలిచారు ఎంప్లాయీస్కి. నేను ట్రైనింగ్ సెషన్కి ఒక మంచి స్టార్ హోటల్లో అరేంజ్ చేశారు వాళ్ళు. నేను చీఫ్ గెస్ట్గా వెళ్తున్నాను. దానికి అక్కడ ఒక అతను చూశాడనమాట. బయట ఉన్నాడు అతను. నేను లోపలికి వెళ్ళడం చూస్తే మేడం దేవికా భట్నగర్ అని చెప్పి గుర్తుపెట్టేసి లోపలికి వచ్చేస్తున్నాడు ఆయన. వాళ్ళు అక్కడ ఆపారు. ఆపితే అతను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం, మేడం అంటే నాకు చాలా అభిమానము, నేను వచ్చి పక్కన ఒక చోట కూర్చుంటాను ట్రైనింగ్ అయ్యేదాకా, అయినాక వెళ్ళిపోతాను, నేను ఎవరిని డిస్టర్బ్ చేయను. హీ వాజ్ లుకింగ్ వెరీ డిగ్నిఫైడ్. మంచి పొజిషన్లో ఉన్న అతనే, స్టార్ హోటల్స్లో ఎవరు రారు. సో అతను రిక్వెస్ట్ చేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చి మేడం మేడం అని ఎంతో మాట్లాడు. అట్లా చాలామంది నాకు అనిపిస్తుంది చాలు ఈ జీవితానికి. వీళ్ళందరినీ మనం ఇన్స్పైర్ చేస్తున్నాం. వీళ్ళందరికీ వ్యక్తిగతంగా మనము పరిచయం లేదు ఎవరితోటి. నేనెవరో వాళ్ళు చూస్తుంటారు అంతే, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నా స్టూడెంట్స్ కూడా చాలామంది, ఎంతోమందికి more than 1 lakh స్టూడెంట్స్కి నేను ట్రైన్ చేశాను. వాళ్ళందరికీ గుర్తుంటాను. వాళ్ళందరూ నా దగ్గరికి ఎప్పుడో ఒకసారి టైం చూసుకుని వస్తుంటారు. 1993లో నేను లెక్చరర్ జాబ్లోకి వచ్చాను. వచ్చినప్పుడు ఒక స్టూడెంట్ ఫస్ట్ బ్యాచ్ ఒక 6 months బ్యాక్ ఏదో పార్టీకి వెళ్ళాను. అతను చాలా పెద్దగా ఉన్నాడు, నాకంటే పెద్దగా ఉన్నాడు. ఇంకా నా దగ్గరికి వచ్చి వెంటనే మేడం మీరు మాకు టీచ్ చేశారనండి. అమ్మ ఈయన ఇంత పెద్ద ఈయనకి ఇప్పుడు టీచ్ చేశారంటే 1993లో మీరు టీచ్ చేశారు మేడం మాకు, మీది ఫస్ట్ లైఫ్, మీ ఫస్ట్ కెరియర్, అది మా క్లాస్కి వచ్చారు మీరు అని. అబ్బాయి ఆ కాలేజ్ ప్రగతి మహావిద్యాలయ బీకామ్ ఫస్ట్ ఇయర్లోకి వచ్చారు 1993 అనేసరికి నేను సబ్జెక్ట్ ఏంటి అన్నాను. అతను నేను గుర్తుపెట్టుకుని స్టాటిస్టిక్స్ మేడం అందాను. కరెక్ట్. అట్లా ఈవెన్ ఈరోజు నేను మీ ముందు ఉన్నానంటే కారణం నా స్టూడెంటే. ఫనీ అనేసి నా స్టూడెంట్ శ్రీదత్తాలో బీటెక్లో చదివేవాడు అబ్బాయి. సో అబ్బాయి మేడం రండి మా ఇన్స్టిట్యూట్, మా ఈ టీవీకి రండి, సుమన్ టీవీకి రండి అని అతని రిక్వెస్ట్ వలన ఇక్కడ వచ్చాను నేను. ప్రతి ఫీల్డ్లో ఉన్నారు స్టూడెంట్స్, కానీ అనిపిస్తుంది వీళ్ళంతా ఒక లెవెల్కి వచ్చి ఎక్కడో వచ్చి బాగా సెట్ అయిపోయి గుర్తుపెట్టుకొని మేడం అంటూ ఆప్యాయతను కనిపించడము, ఇది మరువరాని ఫీలింగ్. దీన్ని ఎక్స్ప్రెస్ చేయలేము, మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేము. సో ఇట్స్ ఏ గ్రేట్ ఫీలింగ్. అండ్ అందరికీ ఈ ఫీలింగ్ ఉంటుంది, మనం తలుచుకుంటే వస్తుంది, తప్పకుండా వస్తుంది లైఫ్లో. సో ఈ టీచింగ్ ఫీల్డ్ అనేది ఒక వరం. ఎస్, యాక్చువల్లీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా పిల్లలు చిన్నప్పటి నుంచే చూసుకుంటే కనుక, సో టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ వాళ్ళ లైఫ్లో కొంతమందిని మాత్రమే గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. సో కొంతమందిలో మీరు కూడా మీ స్టూడెంట్స్కి మెయిన్ ఉండడం అది నిజంగా అదృష్టమైన. అది నా అదృష్టం కూడా అమ్మా. సో మరి మేడం, యాక్చువల్లీ ఇందాక మనం మాట్లాడుకున్నాం, మీరు చెప్పారు సో యువత ఏంటంటే ఫస్ట్ అంతా చదువుకుంటూ ఉంటారు, తర్వాత ఏంటి మొత్తం చదువంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారని. సో అసలు ఎవరైనా సరే పక్కదారి పట్టకుండా ఒక గోల్ సెట్ చేసుకోవాలి. సో ఏదైనా పోనీ 10th అనుకోండి, సో 10th క్లాస్ అనేది మనకి మెయిన్. 10th అయిన తర్వాత మనకి ఇంటర్ స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుంచి మనకి కెరీర్ అనేది స్టార్ట్ అవుతుంది మెయిన్గా. సో మరి 10th అయినప్పటి నుంచి కూడా అసలు ఎలాంటి గోల్ సెట్ చేసుకోవాలి అంటే, మనం ఇప్పుడు నేను ఇది చెయ్యాలి, సో నెక్స్ట్ నేను ఇది అవ్వాలి అని అనుకుంటే కనుక, సో మైండ్కి మనం
మనం అసలు ఏం చెప్పుకొని మనకి గోల్ అనేది సెట్ చేసుకోవాలంటారు? ఇది చాలా మంచి క్వశ్చన్. చాలా మంది యువతలో చాలా కన్ఫ్యూజన్లో పడి ఉన్నారు. చాలా మంది 10th అయిపోయిందంటే వాళ్ళకి తెలియదు ఏం చేయాలో, పేరెంట్స్కి తెలీదు, టీచర్స్ కూడా తెలీదు. వాళ్ళకి ఎవరు గైడ్ చేస్తారు? ఇప్పుడు 10th అయిపోయిందంటే నాన్న నీకు ఈ ఆప్షన్స్ ఉన్నాయి, నువ్వు కామర్స్లోకి వెళ్తే ఇలా ఉంటుంది లైఫ్, ఇంజనీరింగ్కి వెళ్తే ఇలా ఉంటుంది, అండ్ బైపీసీ తీసుకుంటే నీకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయని ఒకసారి ఒక కెరియర్ గైడెన్స్ అనేది ఒకసారి ఇవ్వగలిగితే కనుక వాళ్ళకి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో, సైన్స్లో ఉంది అంటే సైన్స్లో నీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి, సైన్స్ ఇంట్రెస్ట్ లేదు అంటే నెక్స్ట్ నీకు ఆపర్చునిటీస్ ఇలా ఉన్నాయి అని ఒక కెరియర్ గైడెన్స్ అనేది చాలా అవసరం. దానికి ఎవరు ఏమి చేయట్లేదు అసలు. నా ఛానల్లో నేను స్టార్ట్ చేశాను ఇది, దేవికా భట్నగర్ ఛానల్లో కెరియర్ గైడెన్స్. 10th ఇంటర్ తర్వాత ఏం చేయాలి, ఎంపీసీ తర్వాత ఆపర్చునిటీస్ ఏంటి, మీరు సీఏ చేయదలుచుకుంటే ఎలా చేయొచ్చు, ఎన్డీఏకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళొచ్చు, అట్లా ఆ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక్కసారి బ్రెయిన్ వాష్ చేస్తే కనుక 10th అయిపోయిన వెంటనే ఆర్ ఇంటర్ అయిపోయిన వెంటనే వాళ్ళల్లో ప్యాషన్ అనేది తెలుస్తుంది మనకి. ప్రతి ఒక్కరికి ప్యాషన్ అనేది ఉంటుంది, కానీ ఎంతవరకు సో ఆ ప్యాషన్ అనేది ఒక్కసారి గుర్తుపట్టుకుని ఈ ఆప్షన్స్ ఉన్నాయంటే వాళ్ళే వెళ్ళిపోతారు. మనం అది ఇవ్వట్లేదు. అండ్ మోర్ ఓవర్ గుడ్డిగా వెళ్ళిపోతున్నారు. నా ఫ్రెండ్ ఎంపీసీలో జాయిన్ అయ్యి నేను పోతాను, నా ఫ్రెండ్ బీటెక్లోకి వెళ్ళాడు, అదే కాలేజ్కి వెళ్తాను, అదే బ్రాంచ్లోకి వెళ్తాను. వెళ్ళినాక ఏం చేయాలో తెలియదు. తర్వాత ఇక సినిమాల ప్రభావం ఒకటి, వాడు డిగ్రీలో కానీ ఇంజనీరింగ్లో కానీ జాయిన్ అయిన వెంటనే సినిమాల ప్రభావం వెంటనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఆ హీరోయిన్ ఇంత లైఫ్ ఇంత. అండ్ స్క్రీన్స్ ఒకటి చాలా స్పాయిల్ చేస్తున్నాయి స్టూడెంట్స్ని. ముఖ్యంగా కంప్యూటర్ అండ్ సెల్ ఫోన్స్ అయితే ఇక విచ్చలవిడిగా వాపే వాళ్ళే లేరు. ఇంకా ఎక్కడ చదువుతాడు వాడు? మనకి మంచి చెడు రెండు వెళ్తూ ఉంటాయి. మంచిని పట్టుకుందామా చెడు పట్టుకుందామా అంటే డెఫినెట్లీ చెడు తొందరగా మనం పట్టుకోగలం. మంచి దారిలో వెళ్ళాలంటే మనం డెఫినెట్గా వీ హ్యావ్ టు కొంచెము మనని మనం కంట్రోల్ చేసుకోవడం, నియంత్రణ చేసుకోవడం చాలా అవసరము. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనకు గోల్ ఉన్నప్పుడు, మనకు ఒక ధ్యేయం ఉన్నప్పుడు. ఆ ధ్యేయం ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా మనము వీ కెన్ గో అహెడ్. దీనికి ముఖ్యంగా ముగ్గురి యొక్క సహకారం చాలా అవసరం. ఒకటి పేరెంట్స్ వాళ్ళని ఎప్పటికప్పుడు నియంత్రణలో చూస్తూ ఉండడం. ఎక్కువగా వాళ్ళని పట్టుకొని గట్టిగా నియంత్రిస్తే కనుక వాళ్ళు మళ్ళీ తప్పుదారిలో పట్టే అవకాశం ఉంటుంది. ఒక మంచి ఫ్రెండ్గా నియంత్రిస్తూ సహకరిస్తూ అతనికి ఒక మంచి విద్యాబుద్ధులు చెప్పడము, బిహేవియర్ నేర్పించడం, ఇది పేరెంట్స్. టీచర్స్ పొద్దున్న లేస్తే వాడు ఉండేది కాలేజ్లోనే, వాళ్ళ యొక్క నియంత్రణ చాలా అవసరం, వాళ్ళ యొక్క బిహేవియర్. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకానొక ఇంజనీరింగ్ కాలేజ్లో నేను ఎంబీఏ క్లాస్కి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలందరూ ఎలా ఉన్నారంటే అమ్మాయిలు ఒక సైడ్ అబ్బాయిలు ఒక సైడ్ కూర్చుని పెన్ ఉందా బుక్ ఉందా అనే స్టేజ్లో ఉన్నారు. ఇప్పటి మోడర్న్ లైఫ్లో అమ్మాయిలు అబ్బాయిలు అలా సిగ్గుపడుతూ అలా కాలేజ్లో క్లాస్లో కూర్చుంటే, అది కూడా ఎంబీఏ క్లాస్లో, వాళ్ళు ఎలా పైకి వస్తారు, వాళ్ళు ఎలా ఫ్యూచర్లో ఎలా జాబ్లో సెట్ అవుతారు. నేను వెంటనే వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మీరందరూ కలిసిపోయి హ్యాపీగా ఒక ఫ్రెండ్స్గా ఉండండి అంటే వాళ్ళు ఇంకొక మీనింగ్లోకి వెళ్ళిపోయి అందరు చట్టపట్టాలు వేసుకుని తిరగడం మొదలెట్టేశారు. అందరు కపుల్స్ అయిపోయారు. తర్వాత మళ్ళీ ఎవరు కంట్రోల్ చేయాలి వాళ్ళని? చెప్పింది నేను, కంట్రోల్ కూడా నేనే చేయాలి. ఇంకా వెంటనే బిహేవియర్ అనేది ఎప్పుడైనా అమ్మాయిలు మాత్రమే వాళ్ళ కంట్రోల్లో ఉంటే ఆటోమేటిక్గా అబ్బాయిలు కంట్రోల్లోకి వచ్చేస్తారు. ఐ నో దిస్ ఫ్యాక్ట్. సో వెంటనే అమ్మాయిలందరినీ ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి ఒక 2 hours బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళందరినీ నా డాటర్స్, నా కూతుర్లులాగా భావించి వాళ్ళందరూ చెప్పేసరికి ఆటోమేటిక్గా వాళ్ళు ఏడవడం మొదలుపెట్టి, మేడం ఎప్పుడు ఇలాంటి తప్పు చేయమేళ, ఎప్పుడు ఇలాంటి బిహేవియర్ మా వలన మీకు రాదు మేడం అని చెప్పి వెంటనే వాళ్ళు మారిపోయారు. ఇప్పటికి కూడా వాళ్ళు గుర్తుపెట్టుకొని నాకు కాల్ చేస్తూనే ఉంటారు. దే ఫీల్ లైక్ మదర్, అమ్మ అని అంటారు వాళ్ళు మేడం కంటే. సో ఇలా కొన్ని విషయాలు జరుగుతుంటాయి. అంటే ఫస్ట్ పేరెంట్స్ కాకుండా టీచర్స్ చాలా రోల్ ఇంపార్టెంట్ రా. ఎప్పుడైతే టీచరు నేను చెప్పాను వాడు ఎక్కడన్నా పడి సావా నాకెందుకు అనే యాటిట్యూడ్ ఉంటే కనుక పిల్లల్ని బాగు చేయడం చాలా కష్టం. సో టీచర్ పట్టించుకోవాలి. అదేవిధంగా ఫ్రెండ్స్, నా పక్క ఫ్రెండ్ బిహేవియర్ సరిగ్గా లేదనుకోండి, మనం బాగు చేయాలి అవన్నీ. మనం కూడా అదే దారిలో వెళ్ళకుండా, లేదా కళ్ళు మూసుకుని నాకేం పోయిందిలే అనుకునే తత్వం కాకుండా ఫ్రెండ్స్ కూడా. ఈ ముగ్గురు ఉంటే కనుక ఆటోమేటిక్గా పిల్లలు పక్కదారిలోకి వెళ్ళరు. ముఖ్యంగా ఒక ధ్యేయం నిర్మించుకొని ఈ ధ్యేయం ప్రకారం వెళ్ళడం, ఇది చాలా ఇంపార్టెంట్. అంబిషన్ ఉంటే కనుక ఆటోమేటిక్ వాళ్ళు వెళ్ళిపోతారు. అంబిషన్ ఉంటే వాళ్ళని పక్కనోడు ఎంత లాగినా కానీ వాడు పక్కకి వెళ్ళడు. ఎందుకంటే ఐ హ్యావ్ టు అచీవ్, నేను నా ధ్యేయం ఉంది, నేను దీన్ని రీచ్ అవ్వాలి
అనే ఆ తృష్ణ లోపల ఉంటుంది, వాళ్ళ లోపల ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఎవరు ఆపలేం. కాబట్టి పిల్లలు పక్కదారికి వెళ్ళకూడదంటే సెల్ఫ్ కంట్రోల్, వాళ్ళని నియంత్రించుకోవడము, ప్లస్ వాళ్ళ పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్ ముగ్గురి ప్రభావం కూడా వీళ్ళ మీద ఉంటుంది. ఇంకా వాళ్ళని ఎవరు ఆపలేరు. వాడి ముందు మనము పెద్ద సినిమా వచ్చి ప్లే చేసినా కానీ వాడు చూడడు. ఎందుకంటే వాడికి తెలుసు ఎప్పుడు ఏం సినిమా చూడాలి, ఎప్పుడు ఆడుకోవాలి, ఎప్పుడు చదవాలి. ఆ ప్లానింగ్ అనేది ఒక జేయం ఉన్న స్టూడెంట్లు తప్పకుండా ఉంటుంది. వాడిని ఎవరు ఆపలేరు. ఇంక ఏమీ లేకుండా వదిలేస్తే కనుక వాడు ఎటన్నా గాలిపతంలాగా వెళ్ళిపోతాడు. ఇది లైఫ్. సో మరి ఎవరైనా బీటెక్ కానీ అలాగే డిగ్రీలో కానీ ఎవరైనా చదువుకున్నారనుకోండి, సో వాళ్ళ ఫ్రెండ్స్తో ఉండడం ఎక్కువగా, సో కలిసి తిరగడం కానీ బయటికి వెళ్ళిపోతూ అంటే పక్కదారి పడుతూ ఉంటారు కదా. సో ఆ టైంలో ఒకవేళ అబ్బాయిలు అయితే కనుక సో తండ్రి సపోర్ట్ ఉండాలా లేకపోతే తల్లి సపోర్ట్ ఉండాలంటారా? అంటే ఎవరు చెప్తే ఒకవేళ వాళ్ళు మారే అవకాశం ఉందంటారు? నా ఉద్దేశంలో ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరిది ప్రభావం ఉంటుంది. ఒకటి గమనించుకోవాలి, ఆ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఎవరు క్లోజ్, మోస్ట్ ఆఫ్ ద టైం తల్లిదే ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే తల్లి దగ్గర కిచెన్లో తిరుగుతుంటారు, అక్కడ తిరుగుతుంటారు, ఏదన్నా ఆ ఆప్యాయత అఫెక్షన్ అనేది వేరు. తండ్రి దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే తండ్రి ఒక బాస్ లాగా కనిపిస్తాడు, కానీ అతని యొక్క ప్రేమ, అతని యొక్క గైడెన్స్ అది వేరే ఉంటుంది. కానీ ఫ్రీడమ్ అనేది తల్లితోనే ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు ఒక తల్లితో ఒక ఫ్రెండ్లీగా ఇలా జరుగుతుంది, ఇలా ఉంది అని ఒక చిన్న చూచాయగా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ తల్లి కంట్రోల్ చేయగలదు, నియంత్రణ చేయగలదు. సో తల్లిలో చాలా ఉంటుంది. కానీ కొన్నిసార్లు మేబీ కొన్ని కేసెస్లో ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు. ఎవరికైనా కానీ ఎప్పుడైనా మనము పేరెంట్స్, మన ఆచార్య చాణక్య గారు చెప్తారు, ఒక 16 years క్రాస్ అయిన అబ్బాయితోటి నువ్వు ఎప్పుడు మిత్రునిగానే మెలుగు. తల్లిదండ్రులకి సూచన ఆయన ఇచ్చేది. 16 years క్రాస్ అయిందంటే యూ హ్యావ్ టు బి లైక్ ఏ ఫ్రెండ్. అప్పుడే వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు ఉండి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళు షేర్ చేసుకోవడము, గైడ్ చేసుకోవడము, ఒక సక్రమమైన దారిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అయినా ఓకే, కానీ బట్ దే హ్యావ్ టు బి వెరీ ఫ్రెండ్లీ. ఓకే. సో మరి ఇంట్లో కొంతమంది ఉంటుంటారు కదండి, సో అమ్మ వాళ్ళు కావచ్చు, గృహిణీలు ఉంటారు కదా ఎక్కువగా. సో మరి వాళ్ళకి కొన్ని ఏదైనా టిప్స్ లాంటివి ఏమైనా ఇస్తారా? సో వాళ్ళ లైఫ్లో ఎలా ఉండాలి, సో అంటే ఎక్కువ బర్డెన్ అనేది వాళ్ళే ఫేస్ చేస్తూ ఉంటారు. సో మరి వాళ్ళకి ఎలాంటి టిప్స్ ఇస్తారు మీరు? ఒక గృహిణి కానీ ఒక ఉద్యోగస్తురాలు కానివ్వండి, వాళ్ళకి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ వర్క్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు భరించగలరు కాబట్టి. భరించే శక్తి అనేది లేడీస్లో చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళలో కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ కానివ్వండి. సో ముఖ్యంగా నేను ఉద్యోగులకు చెప్తాను ఒక చిన్న విషయము. ఉద్యోగినులు ఎప్పుడైనా కరెక్ట్ ప్లానింగ్ అనేది చాలా అవసరం. మీరు స్ట్రాంగ్గా ఉండడము, మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండడం, ఇమోషనల్ బ్యాలెన్స్, మన యొక్క భావాల్ని అదుపులో ఉంచుకోవడము, స్ట్రాంగ్ డైనమిక్ లేడీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ రోల్ ఇంట్లో ఉంటుంది, బయట కూడా ఉంటుంది. మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఒక మదర్గా ఫ్యామిలీని చూసుకోవాల్సి వస్తుంది. ఎలా ఉంది నా ఫ్యామిలీ, నా పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాళ్ళకి ఎలా చదువుకుంటున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అనేసి. అండ్ హస్బెండ్ చూసుకోవడము, అత్తమామలు ఉంటే వాళ్ళని చూసుకోవడము, రిలేషన్ చక్కబెట్టుకోవడము. సో చాలా రోల్స్ ఒక మదర్గా ప్లే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆఫీస్లోకి వస్తే కనుక మళ్ళా షీ హ్యాస్ టు బి ప్రొఫెషనల్. ఒక ప్రొఫెషనల్గా స్ట్రాంగ్ లేడీగా చాలా చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి తను అక్కడ జాబ్కి వెళ్ళేసరికి ఇల్లుని అక్కడే వదిలేసి జాబ్కి వస్తే జాబ్ని కాన్సన్ట్రేట్ చేయడము, రేపు చేయాల్సిన పని ఈరోజే చేసుకోవడం, ఇదే ప్లానింగ్ అంటారు. ఎప్పుడైనా టెన్షన్ పెట్టుకోకూడదు. లాస్ట్ మినిట్ దాకా డెడ్ లైన్స్ పెట్టుకోవడము, టెన్షన్ పెట్టుకోవడము అదేమి పెట్టుకోకండి. కీప్ ద డిస్టెన్స్ బిట్వీన్ హోమ్ అండ్ ఆఫీస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇల్లుకి ఆఫీస్కి మధ్యలో డిస్టెన్స్ పెట్టండి. మీరు ఇంట్లో ఉంటే ఒక మదర్ లాగా, ఒక వైఫ్ లాగా, ఒక కోడలుగా ఉండండి. ఆఫీస్కి వస్తే అవన్నీ మర్చిపోండి. ఇది ఒక పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ యు ఆర్ గోయింగ్ టు ప్లే అ డిఫరెంట్ రోల్, డైనమిక్ రోల్. ప్రొఫెషనల్గా కూడా చాలామంది పైకి వస్తున్నారు. అది ఎప్పుడు పాసిబుల్ అంటే మీకు బ్యాలెన్సింగ్ నేచర్ ఉన్నప్పుడు. అండ్ ఇంట్లో కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఎలా ఉండాలి కోఆపరేషన్ అంటే మళ్ళీ మనమే మోల్డ్ చేసుకోవడం ఇంటి వాతావరణాన్ని. సో ఇది వీళ్ళకి చెప్పేది ఒక ఉద్యోగస్తురాలికి. ఇక గృహిణి దగ్గరికి వస్తే చాలామంది ఫీల్ అవుతాం, మేము కూడా ఉద్యోగం చేయాలనుకుంటున్నాము కానీ చేయలేకపోతున్నాము. ఫినాన్షియల్గా మేము కూడా కొంచెం సపోర్ట్ ఇస్తాం ఫ్యామిలీకి, కానీ మాకు ఆపర్చునిటీ లేదంటారు. ఇక్కడ చాలామందికి గమనించాల్సిన విషయము, మీరు ఏదైనా చేయగలిగితే చేయండి, చేయలేకపోయినా కానీ ఎప్పుడూ మీరు డౌన్ అవ్వకండి. మీ రోల్ చాలా ఇంపార్టెంట్. మీ వలనే మీ హస్బెండ్, మీ పిల్లలు అందరూ పైకి వస్తున్నారు. సో కాబట్టి ఒక
గృహిణిగా ఉన్నా కానీ మీ కర్తవ్యాన్ని నెరవేర్చడము, అందరినీ పైకి తీసుకురావడము, వీలైతే చిన్న కోర్స్ ఏదైనా నేర్చుకోవడము, పొద్దున్నే పనులన్నీ అయిపోతాం మనకి. మార్నింగ్ 10 లోపల మొత్తం అయిపోతుంది. తర్వాత ఫ్రీనే కదా, ఏదైనా కోర్స్ నేర్చుకోవడం, మీకు ఏది ఇష్టం ఉందో, ఒక బ్యూటీషియన్ కోర్స్ కావచ్చు, లేకపోతే కంప్యూటర్ కోర్స్ కావచ్చు, టైలరింగ్ కోర్స్ కావచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, ఏదో ఒక దాంట్లో మీకు ఇష్టం ఉన్న వాటిలో, సంగీతం కావచ్చు, లేకపోతే డాన్స్ కావచ్చు, యోగా కావచ్చు, చాలా ఉన్నాయి. ఏదో ఒక కోర్స్ నేర్చుకోవడం, మీకు ఇష్టమైనది ఏదన్నా వ్యాపకం పెట్టుకోండి. హెల్త్ చాలా ఇంపార్టెంట్. మీరు గృహిణి కావచ్చు లేదా ఉద్యోగస్తురాలు కావచ్చు, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లేడీస్ బాడీ కొంచెము కంపేర్ టు జెంట్స్ కొంచెం వీక్గా ఉంటారు. మనము కరెక్ట్గా బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోవడము, ఎక్సర్సైజ్ చేయడము, స్ట్రాంగ్గా ఉంచుకోవడము, మైండ్ సెట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. ఎప్పుడైతే మనం ఉంచుకుంటామో డెఫినెట్లీ ఏ రంగంలోకి వెళ్ళినా, మీరు ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా లేడీస్ని, ఉమెన్స్ని, ఈ మహిళల్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. బాగా పైకి వచ్చి నాలెడ్జ్ కూడా చాలా బాగుంటుందండి మహిళలకి. వాళ్ళకి తెలీదు, వాళ్ళకు ఒక చిన్న ఆపర్చునిటీ ఇచ్చి చూస్తే కనుక గృహిణులు కూడా కావచ్చు, చాలా నాలెడ్జ్ ఉంటుంది. మీరు ఒకసారి మాట్లాడి చూస్తే వాళ్ళలో నాలెడ్జ్ ట్రూలీ వండర్ అనిపిస్తుంది. అంత నాలెడ్జ్ ఉంది వాళ్ళకి, కానీ మనము యూజ్ చేసుకోవట్లేదు. మెల్లగా యూజ్ చేసుకోండి, మీకే చక్కగా అనిపిస్తుంది. మీ ఫ్యామిలీ పైకి వస్తుందంటే అది మీ వలనే. ఒక గృహిణి కావచ్చు, ఉద్యోగస్తురాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక ఫ్యామిలీ పైకి రావాలన్నా, ఎట్లా కింద పడాలన్నా, ప్రతి దానికి బిహైండ్ ద సక్సెస్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ దెర్ ఇస్ ఎ ఉమెన్ అంటారు చూడండి. ఫ్యామిలీ బిహైండ్, ఫ్యామిలీ ప్రోగ్రెస్ బిహైండ్లో కూడా ఒక లేడీ ఉంటుంది, ఉద్యోగస్తురాలు కానీ గృహిణి కానీ ఎవరైనా కానీ. సో కాబట్టి టేక్ కేర్, చాలా కేర్ తీసుకోండి. మీ గురించి మీరు కూడా కేర్ తీసుకోండి. ఎప్పుడు పక్క వాళ్ళని, హస్బెండ్ని కానివ్వండి, పిల్లల్ని కానీ, వాళ్ళని పైకి తీసుకొస్తూ మీరు మీ గురించి మర్చిపోతుండొచ్చు. కొంచెము మీ గురించి కూడా ధ్యానం పెట్టుకోండి. చక్కగా తినండి, చక్కగా వ్యాయామం చేయండి, హెల్త్ని చక్కగా ఉంచండి, వంట చక్కగా చేయండి. మనకు చాలా రోల్స్ ఉన్నాయండి, అవన్నీ ప్లే చేయడం మన చేతుల్లోనే ఉంది. సో మేడం, యువతకి మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏంటి? అంటే వాళ్ళు పక్కదారి పట్టకుండా, సో వాళ్ళు ఏదైనా గోల్ సెట్ చేసుకొని, సో ఇది నాది, సో ఈ గోల్ నాకు ఉంది, సో నెక్స్ట్ చదువుకోవాలి, సో ఫ్రెండ్స్ ఉన్నారు కదా బయటకు వెళ్దాము, ఇలాంటివి ఏమి పెట్టుకోకుండా, సో గోల్ దాని మీద పెట్టుకొని, సో ఆ గోల్ని ఎలా అచీవ్ చేయాలంటారు? ఇప్పుడు మన భారతదేశంలో చూసుకుంటే కనుక 1/3 ఆఫ్ ద పాపులేషన్, 1కి 3 వంతులు యువతనే ఎక్కువ ఉన్నారు. ఈ యువత బాగుపడితే దేశం బాగుపడుతుంది. సో మన లైఫ్లో చూసుకుంటే కనుక 4 స్టేజెస్ ఉన్నాయి. ఒకటి బాల్యము, యవ్వనము, అండ్ మిడిల్ ఏజ్, తర్వాత కొంచెం ఓల్డ్ ఏజ్. దీంట్లో ఈ సెకండ్ స్టేజ్ అనేది యూత్ అనేది చాలా ఇంపార్టెంట్. మన లైఫ్లో క్రూషియల్ స్టేజ్ కూడా అది. ఈ స్టేజ్లో ఏమవుతుందంటే మనకి ఏం చేయాలి, వాళ్ళకి ఒక మంచి దారి చూపిస్తే కనుక చాలా పైకి వెళ్ళిపోతారు. తక్కిన లైఫ్ మొత్తము, మిగిలిన జీవితం అంతా హాయిగా సుఖంగా వాళ్ళు సుఖపడతారు, సమాజానికి కూడా ఏదో కొంత వాళ్ళు ఇవ్వగలరు. అది ఈ స్టేజే. కాబట్టి ఈ స్టేజ్లో ఉన్న యువతకి నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మీరు మీ గురించి ఒకసారి చిన్న అవగాహన తీసుకోండి, మీతో మీరు మాట్లాడుకోండి. సెల్ఫ్ టాక్ అంటారు దీన్నే మనము. సో మీతో మీరు మాట్లాడుకోండి, ఏంటి నా లైఫ్ ఏంటి, ఎటు వెళ్తుంది, ఏం చేయాలి, ఎలా పైకి రావాలి, ఇంకా ఏ విధమైన ధ్యేయాలు ఉంచుకోవాలి లైఫ్లో. ఒక మంచి గైడెన్స్ అనేది మీకు మీరు ఇచ్చుకోండి. దీన్నే మనము సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అనొచ్చు, రీప్రోగ్రామింగ్ ఆఫ్ మైండ్. మన మైండ్ మనమే ప్రోగ్రామ్ చేసుకోవడము. ఎవరు ఇవ్వరండి ఈ సలహాలన్నీ, మనకు మనమే ఇచ్చుకుంటాము. ఇప్పుడు మీరు ఒక చిన్న మోటివేషన్ టాక్ చూసారనుకోండి, అప్పటికప్పుడు చాలా మోటివేట్ అయిపోతారు. అది ఎంతకాలము, ఒక 1 అవర్, 1 డేనో, 1 వీక్, తర్వాత మళ్ళీ మామూలే. సో కాబట్టి మీకుగా మీరు ఎప్పుడు ఇన్స్పైర్ చేసుకుంటూ ఉండండి. మీరు ఏం అవదలుచుకున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, మీ అభిరుచులు ఎలా ఉన్నాయి, మీ ఇంట్రెస్ట్, మీ ప్యాషన్ ఏంటి ఒక్కసారి గుర్తుపట్టుకోండి. భయపడకుండా పేరెంట్స్కి చెప్పండి. పేరెంట్స్ కూడా ఈ ఛానల్ చూస్తూ ఉంటుంటారు. పేరెంట్స్ కూడా ఇచ్చే సలహా ఇదే. మీ పిల్లల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, దాని ప్రకారం వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మనం 3 Idiots మూవీ చూస్తాం. ఒకటి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్, వాడిని తీసుకెళ్ళి ఇంజనీరింగ్లో జాయిన్ చేస్తారు. వాడు అవ్వడు ఇంజనీరు, అయినా కానీ ఒక మంచి ఇంజనీర్ అవ్వలేడు. అదేవిధంగా చాలామంది తీసుకువెళ్ళి పిల్లల్ని కోట్ల కొద్ది రూపాయలు డొనేషన్గా ఇచ్చి డాక్టర్గా జాయిన్ చేస్తున్నాడు. రేపు పొద్దున అతను డాక్టర్ అయినా కానీ పేషెంట్కి ఎంతవరకు న్యాయం చేయగలడు? సో కాబట్టి ప్రతి యువత వాళ్ళ యొక్క అభిరుచులు, వాళ్ళ యొక్క ప్యాషన్ ఏంటనేది ఒకసారి గుర్తుపట్టుకోండి. తర్వాత ఇమ్మీడియట్గా మీరు ఏం చేయాలంటే మీ పేరెంట్స్కి చెప్పండి, నాకు ఈ ఫీల్డ్ ఇంట్రెస్ట్, నేను దీంట్లో రాగలను,
నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నాకు ఆత్మవిశ్వాసం ఉంది అని చెప్పి మీరు పేరెంట్స్ని ఒప్పించి ఆ ఫీల్డ్ మీద మీరు చక్కని దృష్టిని పెట్టండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ యొక్క దృష్టిని మరల్చకండి ఎటువైపు. సినిమాలు చూస్తున్నాము, ఆ సినిమాలో చాలా నేర్పిస్తూ ఉంటారు, అవన్నీ నేర్చుకోకండి. మంచి అయితే నేర్చుకోండి, చెడు అయితే అక్కడ నవ్వేసి వదిలేసేయండి. జోక్స్ వస్తాయి, ఇంకా వేరే సీన్స్ వస్తాయి, ఏది వచ్చినా కానీ వాటిని మన లైఫ్లోకి అన్వయించుకోకూడదు. సినిమాని సినిమాలాగే ఉంచండి. మన సినిమా కూడా ఒకటి ఉంది కదా, ఆ సినిమాని మనం జనాలకు చూపిద్దాం. ఎలా చూపిద్దాము? ఏదైనా సాధించి చూపిద్దాము. సో కాబట్టి మైండ్ని ఎటువంటి పరిస్థితుల్లో మీరు డైవర్ట్ చేయకండి. హ్యాపీగా మీ లైఫ్ ఏంటనేది మీరు గమనించుకోండి, వెళ్ళిపోండి, అంతే. ఎవరు మిమ్మల్ని ఆపలేరు. యువత కొంచెం గుర్తుంచుకోండి, మీ యొక్క అభిప్రాయాలు, మీ యొక్క వాల్యూ, ఈ లైఫ్ మళ్ళీ రాదు, ఈ స్టేజ్ మళ్ళీ రాదు. 4 స్టేజెస్లో యూత్ అనేది, యవ్వనం అనేది చాలా చిన్నది. ఈ చిన్న స్టేజ్లోనే చాలా జరుగుతూ ఉంటాయి. మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు, పైకి రావాలన్నా కింద పడాలన్నా మొత్తం ఇక్కడే ఉంటుంది. కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. కొంచెం కేర్ఫుల్గా ఉండండి, మంచిగా ప్లానింగ్ చేసుకోండి, వెళ్ళిపోండి, అంతే. సో మేడం, ఇప్పుడైతే మనం మీ గురించి కొంచెం మాట్లాడుకుందాము. మీరు కుకింగ్ బాగా చేస్తారని చెప్పి అంటున్నారు, అది నిజమేనా? కుకింగ్ ఈజ్ వన్ ఆఫ్ మై ప్యాషన్. ప్రతి ఒక్క ఇల్లాలకి, మన గృహిణి కావచ్చు లేదా ఉద్యోగస్తురాలు కావచ్చు, ఎటువంటి వాళ్ళకైనా ఒక మంచి కుక్గా, ఒక మంచి వంట చేసే వాళ్ళలాగా ఉండడం చాలా ఇంపార్టెంట్. మనము సంపాదించేది ఎందుకోసము? తినడం కోసము ముఖ్యంగా. మంచి వంట చేసుకుని తినలేనప్పుడు మన ఫ్యామిలీ చక్కగా ఉండలేరు. ఫ్యామిలీ చక్కగా ఉండాలంటే మంచిగా వండి ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది మెయింటైన్ చేస్తూ, రకరకాలు మనం ఇంట్లో వండి పెట్టామనుకోండి, ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. సో హెల్దీగా ఉంటారు, ఇంట్లోనే ఉంటారు. కాబట్టి కుకింగ్ అనేది నా ప్యాషన్. మ్యారేజ్ అయిన కొత్తలో అయితే నాకు ఏమీ రాదు వంటలు. నాకు అసలు ఈవెన్ ఉప్మా చేయడం కూడా రాదు. కానీ అన్నీ నేర్చుకున్నాను. అన్నీ నేర్చుకొని ఇప్పుడు చాలా ఐటమ్స్ చేస్తుంటాను. కుకరీ ఛానల్ కూడా పెట్టుకున్నాను, కుక్ అండ్ సర్వ్ విత్ దేవికా భట్నాగర్ అని. అండ్ ఒక టైంలో అయితే ఒక ప్రాబబ్లీ 10 years బ్యాక్ ఇంట్లో కుకరీ క్లాసెస్ చెప్పాను. బ్యాచెస్ వైజ్గా వచ్చేవాళ్ళు చాలామంది, చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చేవాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్ కూడా. చాట్ ఐటమ్ నేర్చుకునే వాళ్ళు ఒక బ్యాచ్, నార్త్ ఇండియన్ ఐటమ్స్ నేర్చుకునే వాళ్ళు ఒక బ్యాచ్, ఐస్ క్రీమ్ బ్యాచ్, ఇంకా చాక్లెట్స్ బ్యాచ్, అట్లా డిఫరెంట్ బ్యాచెస్కి చెప్తూ ఉండేవాళ్ళు. రాని వంట అంటూ లేదు. అంటే ఎలా నేర్చుకున్నారు? అంటే మీకు మ్యారేజ్ అయ్యేటప్పటికి కూడా వంట రాదు అని చెప్పారు? అసలు రాదు. కానీ బేసికల్లీ నా గురువు మా హస్బెండ్. ఆయనకి కొంచెం బేసికల్, ఇద్దరికి వంట రాకపోతే మరి ఎలా బతుకుతాము? సో తను బేసికల్గా నాకు కొన్ని రోటీ చేయడము, రాజ్మా, చోలే, ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అన్ని నేర్పించాడు తను. తర్వాత నేను కుకరీ క్లాస్లో జాయిన్ అయ్యాను. 1994లో మ్యారేజ్ అయింది. అప్పట్లో ఒక 2 months సమ్మర్ వెకేషన్ లెక్చరర్స్కి ఉంటుంది అప్పట్లో, ఇప్పుడేమో కానీ. సో 2 months నేను సీరియస్గా కుకరీ క్లాస్లో జాయిన్ అయిపోయి అన్నీ నేర్చుకున్నాను. రానిదంటూ లేదు. రోజు అదే పని అనమాట, కుకరీ క్లాస్కి వెళ్ళడం, వాళ్ళు చెప్పింది వినడము, రాసుకోవడము, అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ, దానికి కావాల్సిన పదార్థాలన్నీ బయట మార్కెట్లో కొనుక్కోవడం, ఇంటికి వచ్చి చేయడము. అండ్ వాళ్ళు ఏదో శాంపిల్ ఇచ్చేవాళ్ళు, చిన్న డబ్బాలో తెచ్చుకునేదాన్ని. ఆ డబ్బా నేను చేసింది 2 మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి పెట్టేదాన్ని, కరెక్ట్ వచ్చిందా లేదా అనేసి. తను జడ్జి అనమాట. సో ఆ విధంగా కుకరీ అనేది పార్ట్ ఆఫ్ మై లైఫ్. ప్రతి ఒక్కరికి చాలామంది చిరాకు పడుతుంటారు వంట చేయడానికి. ఎందుకు చిరాకు పడతారో తెలియదు. ఇక్కడ మహిళలకు ఒక చిన్న సజెషన్ ఇస్తాను. మీరు వంట చేస్తున్నప్పుడు మీ మనసును దాని మీదే దృష్టి పెట్టి వండండి. వండినప్పుడు ఆ పదార్థాలు, ఆ రుచి అనేది చాలా చక్కగా వస్తుంది. అండ్ వంట చేసేటప్పుడు ఇంకొక సజెషన్ ఏంటంటే, మీరు ఏదైనా రేడియో పెట్టుకోండి. రేడియో పెట్టుకొని వివిధ్ భారతి, ఇంకా వేరే ఛానల్స్ కాకుండా వివిధ్ భారతి పెట్టుకోండి. మంచి పాటలు వింటూ మీకు వచ్చిన ఏదో ఒక రాగం, కొంచెం కూని రాగం తీస్తూ వంట చేయండి. ఆటోమేటిక్గా మీ మనసు బాగుంటుంది, మీకు ఎవరో తోడున్నారనిపిస్తుంది, మీకు బోర్ అనిపించదు, అండ్ వంట కూడా చాలా బాగా వస్తుంది. మన మనసు చక్కగా పెట్టి వంట వండితే కనుక తినేవాళ్ళు కూడా చక్కగా ఫీల్ అవుతారు. మన మనసు ఎలా ఉంటుందో అదే విధమైన ఫీలింగ్స్ అనేది ఆ వంటలో కూడా చేరుతాయి. చాలామందికి తెలియదు ఇది. ఒక కషాయి వాడు వండాడు అనుకోండి, మనలో కూడా ఆ ఫీలింగ్స్ వస్తాయి, వైలెంట్ ఫీలింగ్స్. అదే అమ్మ చేతి వంట చూస్తే వేరేలా ఉంటుంది. కాబట్టి ప్రతి గృహిణికి కుకరీ అని చాలా ఇంపార్టెంట్. సో ఇట్స్ మై ప్యాషన్ కుకింగ్ అనేది. కుకరీ ఛానల్ కూడా పెట్టుకున్నాను, చాలామంది వంట నేర్పిస్తూ ఉంటాను.
చాలా ఇంట్రెస్ట్ అండి కుక్కరీ అంటే. సో మరి ఎన్ని రకాల వంటల వరకు వచ్చండి? అంటే చైనీస్ నేర్పించాను, ఒక బ్యాచెస్ వైజ్ వచ్చేవాళ్ళని చెప్పారు కదా! చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, చాట్స్, మళ్ళీ చైనీస్ వంటలు. సో ఇవన్నీ కూడా? ఇవన్నీ నేర్పించాను. ఇవన్నీ ఇంట్లో చేస్తుంటాను కూడా ఇప్పుడు కూడా. ఓహ్! ఇప్పుడు నేర్పించలేకపోతున్నాను అందరికి బ్యాచెస్ వైజ్‌గా. హ్మ్. అందుకని ఛానెల్‌లో వేస్తూ ఉంటాను. ఓకే. ఛానెల్‌లో వేసినప్పుడు ఇక ఎవరో ఒకరు చూసుకుంటారు. నా పిల్లలే చూడొచ్చు రేపు పొద్దున పెద్దగయ్యాక. అమ్మ ఇవన్నీ చేసేది. రెసిపీ ఏంటని అప్పటి కాలం పోయింది కదా! ఇప్పుడు రాసుకుని పెట్టుకునే కాలం పోయింది. నేను ఒక వీడియో పడేస్తాను. నా డాటర్‌కి రేపు పొద్దున కావాలంటే తను ఓపెన్ చేసుకుని అమ్మ ఇలా చేసేది రెసిపీ ఇది. అర్థమైపోతుంది. నేను కూడా కనిపిస్తూ ఉంటాను. సో ఆ విధంగా కుక్కరీ అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. మనం వంట ఎంత బాగా చేస్తే మన ఫ్యామిలీ కూడా చక్కగా హెల్తీగా ఉంటారు. సో మరి మీకు ఫస్ట్‌లో మనం మాట్లాడుకున్నప్పుడు సో స్పోర్ట్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ అని చెప్పారు కదా! సో మరి స్పోర్ట్స్ గురించి ఒకసారి చెప్పండి. చాలా మంచి టాపిక్‌లోకి వచ్చాము. స్పోర్ట్స్ అనేది నా లైఫ్‌లో పార్ట్ ఆఫ్ లైఫ్. 10th క్లాస్ దాకా ఒక స్ట్రాంగ్‌గా ఒక స్పోర్ట్స్ ఉమెన్‌గా ఉండేదాన్ని. స్కూల్ మొత్తానికి లీడర్గా ఉండేదాన్ని. ఇంటర్మీడియట్ ఈజ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాను కదా! ఇంటర్మీడియట్లో చదువు నాకు టాప్ ర్యాంక్ రావాలి అంటే మనసు ఎటు డీవియేట్ అవ్వకూడదు. అప్పట్లో 1988లో ఈ సినిమాలు, ఈ ఛానల్స్ ఏమీ లేవు మనకి. కేబుల్ టీవీ లేదు, ఏమీ లేదు. ఫోన్ అంతకన్నా లేదు. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ ఒకటే సినిమా వచ్చేది. ఆ ఒక్క సినిమా కూడా నేను చూసేదాన్ని కాదు. అంత స్ట్రాంగ్గా కూర్చుని చదివేదాన్ని. ఇక ఇంటర్ ఇస్ ద టర్నింగ్ పాయింట్. డిగ్రీకి వచ్చాక కొంచెం మనం రిలాక్స్ అవుతాము. అక్కడ అంతా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా చదివినా కానీ మనకు మంచి మార్క్స్ వచ్చేస్తాయి. డిగ్రీకి వచ్చాక నేను అప్పుడు మొదలుపెట్టాను ఇంకా మళ్ళీ స్పోర్ట్స్. వాట్ వాజ్ మై ప్యాషన్, నా ఇంట్రెస్ట్ ఏంటంటే స్పోర్ట్స్. ఎందుకు వదిలేశాను? ఇప్పుడు టైం ఉంది కదా, లెట్స్ గో బ్యాక్ అన్నట్టుగా మళ్ళీ స్పోర్ట్స్లోకి ఎంటర్ అయ్యాను. ఎల్బీ స్టేడియంకి వెళ్ళేదాన్ని పొద్దునుంచి. ఎస్ఆర్ నగర్ నుంచి ఎల్బీ స్టేడియం, హనుమాన్ వ్యాయామశాలకు కూడా వెళ్ళేదాన్ని. ఈ 2 ప్లేస్లకి షఫ్లింగ్ చేస్తూ 1 సంవత్సరం పాటు చాలా సీరియస్గా కోచింగ్ తీసుకుని తర్వాత నేను నేషనల్ గేమ్స్కి వెళ్ళాను. అది కూడా కబడ్డీ 1992లో. సో ఆ టైంలో ఒక ఆడపిల్లని నేషనల్ లెవెల్లో కబడ్డీ పంపించడం అంటే చాలా ఛాలెంజింగ్ జాబ్ అది. మా ఇంట్లో ఒప్పుకున్నారు. ఇంట్లో కూడా ఎంకరేజ్ చేశారు. నీ ఇష్టం అని ఫ్రీడమ్ వదిలారు. ఆ ఫ్రీడము ఎంతమంది ఇస్తున్నారు స్టూడెంట్స్కి, వాళ్ళ పిల్లలకి? ఆ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు మనం ఎంతగా యూటిలైజ్ చేసుకుంటున్నాం దాన్ని, అది చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా నేను స్పోర్ట్స్లోకి ఎంటర్ అయ్యాను. నా లైఫ్లో ఇది చేయలేదు అనే డిస్సాటిస్ఫాక్షన్ ఎప్పుడు లేదు. స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంది, వెళ్ళాను, నేషనల్ లెవెల్ దాకా వెళ్ళాను. అండ్ చాలా గేమ్స్, చాలా ప్లేసెస్కి వెళ్ళాను. రాజస్థాన్, మ్యాంగ్లూరు, భీమవరం, ఇంకా అలప్పి, ఇలాంటి ప్లేస్లకు అన్నీ వెళ్ళాను. ఫ్రెండ్స్తో చాలా ఎంజాయ్ చేశాను. ఎవ్రీ మ్యాచ్ చాలా ఎంజాయ్ చేశాను. ఒక స్పోర్ట్స్ గర్ల్గా ఉండాల్సిన ఎక్స్పీరియన్స్, ప్రాబబ్లీ ఆ డిటర్మినేషన్, ఆ ఇన్స్పిరేషన్, ఇవన్నీ నా ఇన్స్పిరేషనల్ టాక్స్లో కనిపిస్తుంటాయి. సో స్ట్రాంగ్గా ఎలా ఉండాలి, ఎలా విజయాన్ని సాధించాలి, మాకు స్పోర్ట్స్లో బాగా నేర్పించేవాళ్ళు. ఒక మ్యాచ్ స్టార్ట్ అవుతుందంటే వెంటనే మనకి ఒక ఫీడింగ్ అనమాట, ఒక ఇన్స్పిరేషనల్ టాక్ అనేది, ఒక మోటివేషన్ అనేది బిగినింగ్లోనే ఉంటుంది. ఇంకా తర్వాత వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి స్పోర్ట్స్ ఈజ్ అ వెరీ గుడ్ లైఫ్. ఐ రియల్లీ ఎంజాయ్డ్ మై లైఫ్. ఓకే. సో ఎప్పుడు అనిపించలేదా అండి? సో ఇంటర్కి వచ్చేటప్పటికి మీరు స్పోర్ట్స్ అని పక్కన పెట్టేసి చదువు మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చారు. సో మరి ఎంతో ఇష్టమైనటువంటి స్పోర్ట్స్ కదా, ఎప్పుడైనా వదిలేసాను అయ్యో ఎందుకు అని చెప్పి అనిపించలేదా? మనకు ఏదైనా కావాలంటే ఒకటి వదులుకోవాల్సి వస్తుంది. ఇంటర్మీడియట్లో టర్నింగ్ పాయింట్, అక్కడ నాకు ఆపర్చునిటీ కూడా లేదు. కాలేజ్ చిన్న కాలేజ్, ఈ నారాయణ చైతన్య కాలేజీలు ఉన్నాయి చూడండి, అలాంటి కాలేజ్, నాగార్జున జూనియర్ కాలేజ్. ఒక నార్మల్ హౌస్ని వాళ్ళు ఒక ఇల్లుగా చేసి, కాలేజ్గా చేసి అక్కడ పాఠాలు చెప్పేవాళ్ళు. అక్కడ ప్లేస్ ఎక్కడిది? డైరెక్ట్ క్లాస్లోకి వెళ్ళిపోవడం, బయటకు వెళ్తే ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా ఆపర్చునిటీ రాలేదు ఆ టైంలో. ప్రాబబ్లీ వాళ్ళకి ఒక గ్రౌండ్ ఉండి అక్కడ కూడా యాక్టివిటీస్ ఉంటే నేను యూటిలైజ్ చేసుకునేదాన్ని. ఇంకా డిగ్రీ కాలేజ్కి వచ్చాక అక్కడ మా ప్రగతి మహావిద్యాలయంలో కొంచెం గ్రౌండ్ ఉంది. సార్ కూడా ఉండేవారు, పీడీ సార్, నరసింహరావు సార్. ఆయన మోటివేషన్ అనమాట, నువ్వు చెయ్యి అంటే నాకు ఆల్రెడీ చేయాల్సిన ఆ ఇంట్రెస్ట్ ఉండేది. స్పోర్ట్స్లోకి వెళ్ళాక కూడా నాకు ఒకటే అనిపించింది, లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాలంటే ఒక సైడ్ లెక్చరర్గా అవ్వాలని ఉండేది, ఇంకొక సైడ్ మిలిటరీలోకి వెళ్ళాలని చాలా గట్టి ఆకాంక్ష ఉండేది. మిలిటరీలో ఒక సైడ్గా కాకుండా వార్లోకి ఎంటర్ అవ్వాలి. గన్ తీసుకుని వెళ్ళి ఒక నార్మల్ ఒక మిలిటరీ వాళ్ళు ఉంటారు చూడండి, సోల్జర్స్, అలా ఉండాలని ఆలోచన ఉండేది. ఈ నేషనల్ లెవెల్లో కబడ్డీ ఆడినప్పుడు నాకు అనిపించింది ఈ సర్టిఫికేట్ ఏమైనా యూజ్ అవుతుందేమో అక్కడ. కానీ తర్వాత నా డిగ్రీ అయ్యి పీజీ అయ్యి నేషనల్ లెవెల్కి వెళ్ళాక తెలిసింది ఏంటంటే అప్పట్లో మహిళలకి అవకాశం లేదు, ఇంకా ఆపర్చునిటీ లేదు. కాబట్టి ఇక సెకండ్ ఫీల్డ్ టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చేసాను. కానీ స్పోర్ట్స్ అనేది ట్రూలీ
లోపల ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే స్పోర్ట్స్ ఆడుతున్నారు చాలామంది, ఫోన్లో పట్టుకొని ఫుట్బాల్ ఆడడము, ఇంకా గేమ్స్ ఆడడం, ఇవన్నీ చేస్తున్నారు. సో వీటిని పక్కన పెట్టి ఒక్కసారి బయటకు వెళ్ళండి, ఫ్రెండ్స్తో ఆడండి. గల్లీ క్రికెటే కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, ఏదన్నా ఒకటి. స్పెషలీ యూత్కి నేను చెప్పాల్సింది విషయము, మీరు ఈ ఏజ్లో ఎంత స్ట్రాంగ్గా తయారవుతారో, ఎంత స్ట్రాంగ్గా మీ బాడీని ఉంచుకుంటారో, ఈ బాడీ, ఈ హెల్త్ అనేది మీకు లాంగ్ రన్లో ఉపయోగపడుతుంది. అలా ఏమీ చేయకుండా చేతులు కాళ్ళు ముడుచుకొని కాలేజ్కి వెళ్ళి వస్తున్నాం అంటే కనుక డెఫినెట్లీ తొందరగా వ్యాధుల బారిన పడిపోవడము, మన బాడీ రెసిస్టెన్స్ పడిపోవడం, ఇవన్నీ బికాజ్ ఆఫ్ దిస్. అందుకని స్పోర్ట్స్లో కొంచెం అవకాశం ఉన్నా వెళ్ళండి, ఆడండి. నేషనల్ లెవెల్ వెళ్ళక్కర్లేదు, కనీసం డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో ఏదో ఒకటి ఆడండి. మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏజ్ మళ్ళీ రాదు, కాలేజ్లోకి వెళ్ళలేరు మళ్ళా. సో కాబట్టి స్పోర్ట్స్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ ఆఫ్ ది లైఫ్ రావాలి. సో మీరు లెక్చరర్గా చేశారు, తర్వాత కుకింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నారు, మళ్ళీ స్పోర్ట్స్ కూడా ఉంది. సో మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే మళ్ళీ మీరు మ్యూజిక్లో కూడా మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ అని చెప్పి తెలిసింది. సో మరి మ్యూజిక్ గురించి మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఒకసారి తెలియజేయండి. మ్యూజిక్ ఈజ్ మై సోల్. లైఫ్లో సంగీతం అనేది చాలా ఇంపార్టెంట్. మనల్ని బ్యాలెన్స్గా ఉంచడంలో సంగీతం యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఇంత హాయిగా ఉన్నానంటే ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా వెళ్ళి వీణ వాయించుకుంటాను. ఒక 10-15 నిమిషాలు సెట్ అయిపోతాను, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా. కానీ మైండ్ని సెట్ చేసుకోవడానికి ఈ సంగీతం అనేది, సినిమా సంగీతం కావచ్చు, శాస్త్రీయమైన సంగీతం కావచ్చు, కర్ణాటక సంగీతం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఈ మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. దీన్ని మైండ్లో సెట్ చేసుకోవడం. నేనేం చేశానంటే 9th క్లాస్లో ఉన్నప్పుడు ఎక్కువ అల్లరి చేస్తుండేదాన్ని ఇంట్లో. అయితే మా అమ్మ అనేది, ఏం చేస్తుంది, గోల చేస్తుంటుంది ఇంట్లో, కాస్త సంగీతాన్ని పంపించేద్దాం, టైంపాస్ అవుతుంది, ఏదో నేర్చుకుంటుంది అని. అయితే ఇంటి పక్కన ఒక అమ్మాయి వెళ్తుంది సంగీతానికి. వెళ్తుంటే అమ్మాయితో పాటు నన్ను పంపించారు, పోయి చూసిరాపో, నీకు ఇష్టం ఉంటే నేర్చుకుందు. వెళ్ళాను, టీచర్ దగ్గర కూర్చున్నాను, లక్ష్మీరెడ్డి గారు ఎస్ఆర్ నగర్లో. ఆవిడ దగ్గర కూర్చుని చూశాను, చాలామంది వీణ నేర్చుకుంటున్నారు, ఒకళ్ళు నేర్చుకుంటున్నారు. నాకు వీణ బాగా అనిపించింది. నేను అన్నాను, వీణ నేర్చుకుంటాను, చలో నేర్చుకో అని ఇంట్లో జాయిన్ చేశారు. 9th క్లాస్లో స్టార్ట్ చేశాను, టిల్ మ్యారేజ్ 1994 దాకా నేర్చుకున్నాను. లక్ష్మీరెడ్డి గారి దగ్గర 10 సంవత్సరాలు, అండ్ శ్రీ పప్పు చంద్రశేఖర్ గారు, ఆయన ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్, చాలా పెద్ద విద్వాంసులు, ఆయన దగ్గర ఒక 2 సంవత్సరాలు అడ్వాన్స్ ట్రైనింగ్ తీసుకొని 12 సంవత్సరాలు నేర్చుకున్నాను. ఇంకా వీణాలో డిప్లొమా అయిపోయింది, క్లాసికల్లో ఇంకా సర్టిఫికెట్ కోర్స్ అయిపోయింది. ఆల్ ఇండియా రేడియోలో నేను ఆడిషన్ కూడా క్లియర్ చేశాను. కొన్ని ఆల్ ఇండియా రేడియోలో కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చాను. అప్పట్లో లైవ్ ప్రోగ్రామ్స్ వచ్చేవి, రికార్డ్ చేసినవి వచ్చాయి. చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఆల్ ఇండియా రేడియోకి వీణ తీసుకొని వెళ్ళడం, అక్కడ వాయించడము, ఆ స్టూడియోలో వాళ్ళు అనౌన్స్ చేయడం పేరు, చాలా హ్యాపీగా అనిపించేది. ఈవెన్ టుడే ఇప్పటికి కూడా అనిపిస్తుంది, సంగీతం అనేది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అది మనం ఎప్పుడూ ఉంచుతుంది. చాలామందికి అవకాశం లేదు, నేర్చుకోవాలని ఉంటుంది కానీ అవకాశం లేదు, పాడాలని ఉంటుంది, ఆపర్చునిటీస్ రావు. కొంతమంది పాడాలని ఉంటుంది, వాయిస్ సరిగ్గా లేదు, ఇన్స్ట్రుమెంట్కి వెళ్ళండి, ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా వాయించవచ్చు. సో ఆ విధంగా సంగీతం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి లైఫ్లో. ఒక్కసారి ఇది ఇంకా మీరు ఒత్తిడిని కూడా బాగా తగ్గించేస్తుంది. ఎంత ఒత్తిడిలో ఉన్నా, ఎంత డిప్రెషన్లో ఉన్నా కానీ ఒక కూని రాగం తీయండి, మంచిగా పాట పాడండి, ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది చక్కగా సెట్ అయిపోతుంది. సో పెద్ద లతా మంగేష్కర్ అవ్వక్కర్లేదు, మీరు పెద్ద కిషోర్ కుమార్ లాగా మంచి వాయిస్ అక్కర్లేదు, మీ వాయిస్ మీరు ఎంజాయ్ చేయండి, ఇంతే. సో సంగీతం ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. నేర్చుకోండి, బాగా పాడుతూ ఉండండి, మైండ్ని సెట్ చేసుకుంటూ ఉండండి. ఇంకా మెడిటేషన్ కూడా చేయొచ్చు మీరు, ఇట్లా మైండ్ని ట్యూన్ చేసుకోవచ్చు మీరు. సో ఎవరైనా సరే ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఇంకొక దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది వెళ్ళదు. అంటే చదువుకుంటున్నారనుకోండి, సో చదువుకోవాలి, ఓన్లీ చదువు మాత్రమే, ఇంకేమీ అవసరం లేదు నాకు అంటుంటారు కదా. సో మరి అలాంటిది మీరైతే కనుక చదువులో ఫస్ట్ ఉన్నారు, అండ్ అలాగే స్పోర్ట్స్ కానీ, మ్యూజిక్లో కానీ, ఇంకా అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఇవన్నీ కూడా, కుకింగ్ కానీ ఇవన్నీ కూడా. సో కొంతమంది ఏంటంటే చదువులో ఉండగానే ఇంకో 2-3 డిగ్రీలు చదువుకుందాం, ఇంకా చదువుకోవాలి కదా అనుకుంటారు. మీరైతే ఇన్ని కేటగిరీస్ని టచ్ చేశారు కదా, అది కూడా మొత్తం కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేశారు, అన్ని డిగ్రీస్ కూడా పొందారు. సో మ్యూజిక్లో కావచ్చు, అన్నిటిలో కూడా. సో మరి ఇదంతా కూడా ఎలా సాధ్యమైందండి? ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది, అవకాశం లేకపోతే మనం క్రియేట్ చేసుకోవాలి. నేను మ్యారేజ్ అయ్యే టైంకి ఎంకామ్ మాత్రమే చేశాను. ఎంకామ్ ఐ వాజ్ టాపర్ ఇన్ ద కాలేజ్. సో సేమ్ కాలేజ్ జాబ్ వచ్చేసింది. తర్వాత అక్కడే ఉండొచ్చు, దాన్ని కంఫర్ట్ జోన్ అంటాము. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి.
ఇంకా చేయొచ్చు, ఇంకా ఏదైనా చేయొచ్చు, ఏం చేయొచ్చు. అప్పుడు మా హస్బెండ్ నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఆయన సహకారంతో నేను ఎంఫిల్ చేశాను, ఎంబీఏ చేశాను, తర్వాత రీసెంట్గా పిహెచ్డీ కూడా అయిపోయింది. సో ఆ ఫీల్డ్లోని మనం బయటికి రావాలి. బయటకు వచ్చి ఒక్కసారి కష్టపడితే కనుక వెళ్ళిపోవచ్చు. ఇంకా చాలామంది మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. నేను చదువుతున్నాను అంటే నా మనసు, నా ఏకాగ్రత, నా అంబిషన్ మొత్తం చదువు మీదే ఉండాలి. ఏం చదువుతున్నావు, ఏ సబ్జెక్ట్ పట్టుకున్నారు, దాంట్లో ఏ టాపిక్ చదువుతున్నారు, ఒక అంబిషన్, ఒక ప్లానింగ్ పెట్టుకుని దాన్ని మాత్రమే చదువుకుంటూ వెళ్ళండి. వేరే సబ్జెక్ట్ గురించి ఆలోచించకండి, పక్కన రూమ్లో ఉన్న సినిమా గురించి ఆలోచించకండి, ఇంకా ఫ్రెండ్స్ గురించి, లేదా మన వాట్సాప్లో ఎవరేం మెసేజ్ పంపించారు, ఫేస్బుక్లో ఎన్ని లైక్లు వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయి, ఇలాంటి ఏమీ కాకుండా కేవలం మన దృష్టి చదువు మీదే ఉండాలి. అదేవిధంగా సంగీతానికి వెళ్ళినప్పుడు నా కాన్సన్ట్రేషన్ ఓన్లీ సంగీతం మీదే ఉండేది. రాగాలు, చాలా రాగాలు ఉంటాయి. 7 సప్తస్వరాలతోటి మనం ఇన్ని రాగాలు ఇన్ని చేయాలంటే దానికి ఏకాగ్రత చాలా అవసరం. అదేవిధంగా స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ స్పోర్ట్స్లో కూడా ఇలాగే ఫీల్ అయ్యేదాన్ని. అక్కడ గ్రౌండ్ అనేది ఒక లైక్ కురుక్షేత్రం, పద్మవ్యూహం లాగా. దీన్ని మనం ఛేదించాలి, ఎలా రావాలి, దాని టెక్నిక్స్ ఏంటి, పవర్ ఉండాలి, టెక్నిక్ కూడా ఉండాలి. సో ఏ పని చేసినా దాని మీదే ఏకాగ్రత చేయాలి. ఇదన్నీ ఎవరు నేర్పించలేదండి నాకు. ఇది ఒకరు నేర్పిస్తే వచ్చేవి కావు, మనల్ని మనం గైడ్ చేసుకోవాలి. నాకు నేనుగా చెప్పుకునేదన్నమాట, జస్ట్ ఫోకస్ ఆన్ దిస్ వాట్ యు ఆర్ డూయింగ్. నువ్వు చేసే పని మీద ఏకాగ్రతగా పని చెయ్యి, వేరేవన్నీ పక్కన పెట్టేసేయి. సో ఆ విధంగా నన్ను నేనుగా నేను మోటివేట్ చేసుకుని అట్ లాస్ట్ ఏ పని చేసిన దాంట్లో సక్సెస్ కావాల్సిందే. ఒకవేళ కొన్నిసార్లు ఫెయిల్యూర్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. నేను డిప్లొమా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ అన్నిట్లో సక్సెస్ చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ టైం డిప్లొమా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను. నేను షాక్ అనిపించింది నాకు. కానీ ఫెయిల్యూర్ కూడా లైఫ్లో ఇంపార్టెంట్. అది మనకి చాలా నేర్పిస్తుంది లైఫ్లో. ఇంకా ఎందుకు అయ్యాము అనేది ఫస్ట్ ఆలోచించుకోవాలి. ఏడ్చే కంటే ఎందుకు అయ్యాము, ఎక్కడ మనం వీక్ ఉన్నాము, దాని గురించి మళ్ళీ కొంచెము మనం ప్రయత్నం చేసుకోవడము, ఫోకస్ చేయడము, ప్రాక్టీస్ చేయడము. ఇప్పుడు చాలామంది నా యూట్యూబ్ కామెంట్స్లో కూడా పెడుతుంటారు, మేడం నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను కానీ ఫెయిల్ అయ్యాను. ఎట్లా, ఎందుకు ఫెయిల్ అయ్యావు? కమ్యూనికేషన్ స్కిల్స్ లేవా, సబ్జెక్ట్ లేదా, ప్రజెంటేషన్ సరిగ్గా లేదా, నువ్వు ఎందుకు ఇంటర్వ్యూయర్ని ఎందుకు ఇంప్రెస్ చేయలేకపోయావు? ఇది చాలా ఇంపార్టెంట్. సో మనం ఏది చేసినా దాని మీదే ఫోకస్ చేయండి. ఫెయిలియర్ వస్తే కనుక రానివ్వండి, దాని నుంచి ఎప్పుడు కృంగకుండా మిమ్మల్ని మీరు గట్టిగా ఉంచుకోండి. ఎప్పుడైనా స్ట్రాంగ్గా ఉంచుకొని ఇది చేయగలను అని అనుకోండి, వెళ్ళిపోండి, అంతే. దట్స్ ఆల్. సో ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంపార్టెంట్. ఫోకస్, కాన్సన్ట్రేట్ చేయడము, ఇవన్నీ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీరు వెళ్ళిపోతారు. మల్టీ టాస్కర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక స్టూడెంట్ కేవలం పుస్తకాలు పట్టుకొని చదువుతున్నాడు, వాడు పుస్తకాలు పురుగు అయిపోతాడు రేపు. వాడు దేనికి పనికిరాడు ఎక్కువగా. అక్కడ ఆ ఫీల్డ్లో బయటికి రావచ్చు. దానితో పాటుగా ఒక స్పోర్ట్స్ కానివ్వండి, ఒక మ్యూజిక్ కానివ్వండి, ఇంకేదన్నా ఫీల్డ్, ఫోటోగ్రఫీ కానివ్వండి, ఒక్క హాబీ తీసుకుని చేస్తే కనుక ఆటోమేటిక్గా వాడికి రెండిట్లో బ్యాలెన్స్ అయిపోతుంది. చదువుకునేటప్పుడు చదువుతాడు, మళ్ళీ కాస్త రిలాక్సేషన్ కోసం వాడి హాబీ దగ్గరికి వెళ్ళిపోతాడు. సో మల్టీ టాస్కింగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ హాబీ. డూ ఇట్. మీకు వీలైతే కనుక వెళ్ళిపోండి. ఎప్పుడు పుస్తకాల పురుగులకు పట్టుకోండి. పుస్తకాల పురుగు పట్టుకున్నాడు మ్యాక్సిమం 80% ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాడికి అవగేషన్ ఏం లేదు. వేరేది పక్కన ఒక హాబీగా ఉంటే కనుక మైండ్ ట్యూనింగ్ అయిపోయి అన్నిట్లో సక్సెస్ వస్తుంది తనకి. ఓకే. సో మీరు ఇంతకుముందు చెప్పిన మాటల్లో అయితే మాకు అనిపిస్తుంది సో మీ హస్బెండ్ మీకు బాగా సపోర్ట్ చేస్తారు అని, అంతేనా మేడం? తప్పకుండా. ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, బిహైండ్ ద సక్సెస్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ దెర్ ఇస్ ఉమెన్ అంటారు కదా. నా విషయంలో బిహైండ్ మై సక్సెస్ మై హస్బెండ్, నా పిల్లలు, వీళ్ళు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ సహకారంతోనే ఈ లెవెల్లోకి వచ్చాను. ప్రతి విషయంలో ఎప్పుడైనా ఏదన్నా కొంచెము తేడా వచ్చినా, కింద పడినట్టు అనిపించిన, డౌన్ అనిపించిన మైండ్ కానీ, బాడీ కానీ, హెల్త్ కానీ, ఇమ్మీడియట్లీ వాళ్ళ సపోర్ట్, సో విచ్ మేక్స్ మీ అ లాట్ డిఫరెన్స్. చాలా చక్కగా అనిపిస్తుంది. ప్రతి మహిళలకి వాళ్ళ ఇంట్లో సహకారం చాలా అవసరం. ఒక మ్యారేజ్ అవ్వని అమ్మాయి కానివ్వండి, మ్యారేజ్ అయిపోయి వెళ్ళిన కొత్త కోడలు కానివ్వండి, లేదా ఒక బాధ్యత కలిగిన గృహిణి కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఇంట్లో వాళ్ళ సహకారం లేనిది మనం ఏమీ చేయలేము. చాలా కష్టము. కానీ కొన్ని కేసెస్ ఉన్నాయి, కష్టం ఇంపాసిబుల్ కాదు. కొన్ని కేసెస్ ఉన్నాయి ఎవరి సహకారం లేకుండా వాళ్ళు గట్టిగా, మొండిగా, చాలా ధైర్యంతో వెళ్ళిపోయి జీవితంలో ఏదో సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి మీరు మీ ఇంట్లో కోఆపరేషన్ లేదని ఎప్పుడు డౌన్ అవ్వకండి.
మా ఇంట్లో అయితే మంచి కోఆపరేషన్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. దట్స్ ద సీక్రెట్ బిహైండ్ మై సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో చాలా చక్కగా మాట్లాడారు, ఎన్నో విషయాలు మా ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ.